నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలు నేతల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి మరలా 2029లో అధికారంలోనికి ఖచ్చితంగా వస్తారు అన్నటువంటి నమ్మకం వాళ్ళలో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏడాదిలోనే ఇంకా 4 సంవత్సరాల పరిపాలన కూటమి సర్కారుకి మిగిలి ఉంది. వైసీపీ అధికారం నుంచి గద్దె దిగి ఏడాది పూర్తయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ భారీ స్పందన, జైలు దగ్గరికి పరామర్శకు వెళ్తే అక్కడ స్పందన, లేకపోతే మిర్చి రైతులు బాధలను వినడానికి లేదా పొగాకు రైతులు బాధలను వినడానికి పొదులు వెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడ, నిన్న సత్తెనపల్లి, ఇట్లాగే ఎక్కడికి వెళితే అక్కడ జనసందోహము ఈ విధంగా పెరగటం, కేసులు, ఇంకా జైళ్ళు, విధ్వంసాలు అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ సర్కారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇంకా సానుభూతి కలగటం, ఇంకా వీళ్ళలో ఇంకా ఎగ్జైట్మెంట్ పెరగటం కార్యకర్తల వైసీపీ వాళ్ళల్లో క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళలో కలిగింది. ఈ ఏడాది పాలనలోనే ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ప్రజల్లో రావటం అన్నటువంటిది వాళ్ళు భావిస్తున్నటువంటి విషయం. అయితే కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడన్నటువంటి పోలీసుల్లో నమ్మకం ఎక్కువ పెరిగింది. అందుకనే ధైర్యంగా వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీయటం, ఎదురు తిరగటం, నీవెంతంటే నీవెంత అనేటటువంటి విధంగా వైరంతో ఇట్లాగా నిర్బంధించటం, ఇందరే వెళ్ళాలి, మేము అడ్డేస్తాం ఆపేస్తాం అని ఇట్లాగా ఎక్కువగా కోపాలకు ఉద్రేకాలకు తావిచ్చేటటువంటి విధంగా తెగించటం. ఎందుకు అనంటే గతసారి జగన్ను గద్దె దించడంలో ప్రభుత్వ ఉద్యోగులే ప్రధాన భాగం. అలానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కలిసి జగన్ అధికారంలోనికి రానియకుండా చేయగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నారా, లేదంటే చంద్రబాబు గారే ఏదోలాగా మేనేజ్ చేసుకుంటారు, ఎలాగైనా మళ్ళీ ఆయన గెలవగలుగుతారు అనేటటువంటి నమ్మకంతో ఉన్నారా అన్నటువంటిది కాలమే సమాధానం చెప్పాలి, కాలమే నిర్ణయించాలి. నమస్తే.